ఎలా ఉందిరా బిర్యానీ? సూపర్. పవన్ అయితే డిస్టర్బెన్స్ చేస్తున్నాడు మధ్యలో కావాలని బ్లాక్ చేస్తుంటే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే ఈరోజు మేమైతే మా జూనియర్స్కి అయితే పార్టీ అయితే ఇస్తున్నాం. పార్టీ ఎందుకంటే మొన్న మా జూనియర్స్ మాకైతే ఫేర్వెల్ ఇచ్చారు. సో మేము వాళ్ళకైతే పార్టీ అయితే ఇస్తున్నాం ఈరోజు. అంటే ఇది యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చిందంటే పోయినసారి మా సీనియర్స్ మాకు పార్టీ ఇచ్చారు. అంటే మేము వాళ్ళకి ఫేర్వెల్ బాగా చేసామని చెప్పి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మా సీనియర్స్ ఓన్లీ ఒక ఇయర్కి ఇచ్చారు, అంటే ఓన్లీ థర్డ్ ఇయర్కి ఒకటే ఇచ్చారు. కాకపోతే మేమేంటంటే ఈసారి థర్డ్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, ఫస్ట్ ఇయర్కి కూడా ఇస్తున్నాం పార్టీ. అంటే అందరూ మాతో బాగుంటారు. సో ఏంటంటే చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఇంకా ఐస్ క్రీమ్, ఒక ఎంజాయ్మెంట్గా ఉంటుంది. అండ్ మాకైతే ఒక మంచి మెమరీ అయితే ఉండిపోతుంది. మాకు మా జూనియర్స్ అందరితో కూర్చొని ఒక సరదాగా అయితే ఉంటుంది. సో ఇంకా మనమైతే వెళ్ళిపోతాం. కానీ వెళ్ళే ముందు మనకు ఒక అన్బాక్సింగ్ అయితే ఉంది. నేను నిన్నే అమెజాన్లో ఒక ఆర్డర్ అయితే పెట్టా, ఆర్డర్ అయితే వచ్చింది. సో అన్బాక్స్ అయితే చేద్దాము. సో గైస్ మన ఆర్డర్ అయితే ఇదే. ఆర్డర్ ఏంటంటే ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టా. సో ట్రైపాడ్ అయితే చూద్దాము. ఇది మౌంట్, ఇంకా ట్రైపాడ్. సో మొత్తానికి ఇదైతే నా న్యూ ట్రైపాడ్ ఇది. అండ్ ఈ ట్రైపాడ్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే దీని క్వాలిటీ అయితే చాలా అయితే బాగుంది. నా పాత ట్రైపాడ్ బాగానే ఉంది, కానీ దాని మౌంట్ అయితే కింద అంటే బిల్డింగ్ ఊడిపోయింది. కానీ ఇదైతే దీనికైతే ఆ ఛాన్సెస్ అయితే లేవు. అండ్ ఇది హైట్ కూడా నా అంత హైట్ అయితే వస్తుంది. ఇంకా అన్బాక్సింగ్ కూడా అయిపోయింది. మనం ఇంకా పార్టీ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఆడ కొంచెం అరేంజ్మెంట్స్ చేయాలి. అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత ఇంకా అందరం కూర్చొని హ్యాపీగా తింటాం. సో వెళ్దాం అయితే. ఇంకా మొత్తానికి ఫుడ్ అయితే హోటల్ నుంచి తీసుకొని వచ్చి బాగా అరేంజ్ అయితే చేసుకున్నాం. ఐటమ్స్ అయితే బిర్యానీ, చికెన్ కర్రీ, ఇంకా రైతా. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందిరా మీరు బిర్యానీ ఎలా ఉంది అని కొంచెం షేర్ చేసుకుంటారేమో అడుగుదాం ఒకసారి. సో వెళ్ళిపోదాం. ఎలా ఉంది బిర్యానీ? ఎలా ఉంది? మేము లెమన్ కి ఫ్రీక్వెంట్ గా వెళ్తా ఉంటాం, కానీ ఈ రోజు మటుకు ఎక్సలెంట్ ఉంది. అసలు థ్యాంక్స్ ఫర్ ఆల్ దిస్ అన్న. మీరైతే మాకు మెమరబుల్ బ్యాచ్. మేమైతే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. మా హార్ట్ లో ఉంటారు నా మీ బ్యాచ్ అన్న. సరే సార్. ఐస్ క్రీమ్ ఏమన్నా తిన్నావా? లేదు కేపీ, తినలేదు నేను. ఇంకా ఐస్ క్రీమ్ వేద్దంట వెళ్ళిపో. కేపీ నేను ఫైనల్ ఇయర్ కేపీ, నేను కూడా ఫైనల్ ఇయర్ లో మా పేకట బామర్ది ఇలా ఉంటుంది. మాదంతా నీతి నిజాయితీగా ఉంటుంది. బామర్ది పేకట నువ్వు వెళ్ళిపో ఫస్ట్ ఇయర్ నుంచి. మొత్తానికి ఫైనల్ ఇయర్ అయితే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా బాగుంది? ఎవరు తినమన్నారు? నేను అన్నం తినండి. కేపీ మీరు తిన్నారా? అన్నం తిన్నారా? ఓడి కూడా తిన్నాడు. బిర్యానీ పందికొక్కు తింటారు. కేపీ నువ్వు తింటావు కదా, ఎవరు కానీ మనకు కావాల్సింది అదేలే. మనకు వచ్చింది ఉంది. ఎక్స్ట్రాడినరీ బాగుందనా? వేడివేడిగా ఉంది కదా, దమ్ బాగుంది. దమ్ బిర్యానీ పీసెస్ మాత్రం బాగుందినా? ఐస్ క్రీమ్ ఎలా ఉందిరా? అన్నిటికంటే చల్లగా ఉందన్న ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ చల్లగానే ఉంటుంది. ఇప్పుడు మనసు చల్లగా అయిపోయింది ఐస్ క్రీమ్ తింటే. ఓకే, మొత్తం మీరు హ్యాపీ కదా? హ్యాపీ.
These all are not seniors, these are brothers, and I am very happy to having those brothers. అందరూ కలిసి తిన్నారు. ఇలాంటి మూమెంట్ మళ్ళీ ఎప్పుడు రాదు, ఇంకా ఇదే ఫైనల్. మొత్తం ఈవెంట్ సక్సెస్ఫుల్, ఆల్ ఆర్ హ్యాపీ, వి ఆర్ హ్యాపీ, మొత్తం హ్యాపీ. చెక్ వినిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఓవర్ టు అప్పుడు మన ఈవెంట్ మేనేజర్స్ అండ్ కోఆర్డినేటర్స్ అయితే ఇక్కడ మన ముందున్నారు. వెంకట్తో అయితే మొదలు పెడదాము. లేదు ఇచ్చేసి. పవన్ అయితే డిస్టర్బెన్స్ చేస్తున్నాడు మధ్యలో కావాలని బ్లాక్ చేస్తుంటే. వెంకట్, ఓవర్ టు వెంకట్. మీరు చెప్పండి వెంకట్, ఈరోజు ఈవెంట్ అయితే ఎట్లా జరిగింది, అందరూ సాటిస్ఫై అయ్యారా లేదా అనేది అయితే మీ నోట్ నుంచి అయితే తెలుసుకోబోతున్నాము. చెప్పండి వెంకట్. మాక్సిమం ఏం చెప్తారులే కానివ్వండి, సర్లే ఓవర్ టు వెంకట్. కానీ చెప్పండి వెంకట్. మాక్సిమం థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్స్ అందరూ వచ్చారు. బిర్యానీ కూడా చాలా బాగుంది అన్నారు, సాఫ్ట్గా పీసు, కానీ మసాలా కూడా బాగానే ఉంది అన్నారు. తర్వాత ఐస్ క్రీమ్ చాలా ఛాలెంజింగ్ అయింది. తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం కానీ అందరూ ఇట్లా ఐస్ క్రీమ్ కార్డ్ అయితే ఇట్లాగా చాలా ఇష్యూస్, ఇట్లా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశారన్నారు కదా, అవి ఎలాంటివి అనేది మీరు పేర్కొంటారా కొంచెం? ఇప్పుడు హరిదీపక్ అని చెప్పి ఫైనల్ ఇయర్ లో ఒక అతను ఉన్నాడు, అతనే దగ్గరగా 4 తినాడు. అతను ఇట్లా ఐస్ క్రీమ్ కోఆర్డినేటర్ అని అన్నారు కాబట్టి అతను తినాల్సిందే అని కోరుకుంటున్నాము. నా ఇన్ని సంవత్సరాల ఎడ్యుకేషన్లో ఇటువంటి క్యారెక్టర్ను, ఇటువంటి పద్ధతి అయిన కుర్రాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేను కూడా. వెంకట్ అంటే మంచితనం అంటే వెంకట్. ఇంత సిగ్గుపడతాను, నిజం అనుకున్నారు నిజం అనుకున్నారు. ఇప్పుడు వెంకట్ అయితే కొంచెం మంచిగా అయితే స్పీచ్ ఇచ్చాడు దాని గురించి. ఇప్పుడు మనం ముందుకైతే కైఫ్ ఓన్లీ 2 minutes అయితే కైఫ్కి ఇద్దాం, మళ్ళీ ఎక్కువ ఇస్తే లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి. ఇప్పుడు ఓటు కైఫ్. ఓకే కైఫ్, ఈరోజు ఈవెంట్ ఎలా జరిగింది, ఎలా అయితే ఉన్నారు, మీరు అతి పనులు చేశారంటే కుదిరే వ్యవహారాలు కాదు అని 2 నిమిషాలు పని కానీ చేసి చెప్పేసేయాలి మీరు. హలో గాయ్స్, నేను మీ కైఫ్. ఈరోజు బిర్యానీ చేపించింది వచ్చి నీకు లొకేషన్ అయితే చెప్తున్నాను. కలికిరి క్రాస్లో లెమన్ అనే హోటల్ ఉంటుంది, కానీ లెమన్ అనే హోటల్ ఉంటుంది. బిర్యానీ మాత్రం బీభత్సంగా చేశారు గాయ్స్. మన 4 ఏళ్ల గాయ్స్ మాత్రం పొట్ట చెక్కలు అయ్యేంత తిన్నారు, బీభత్సంగా తిన్నారు. ఏమంటే బిర్యానీ మాత్రం సరిపోయింది. మిగిలింది బిర్యానీ మొత్తం 4 ఏళ్ల మనుషులు తిన్నారు, మొత్తం 120 మంది తిన్నారు గాయ్స్. మన జేఎన్టీయూ చరిత్రలో ఫేర్వెల్ ఇచ్చేవాళ్ళు 120 మందికి అన్నాలు పెట్టినారంటే అది మా ఈసీ వల్లే అవుతుంది గాయ్స్. ఎవరి వల్ల కాదు, ఎవరు చేయలేరు దాన్ని, ఎవరి వల్ల కాదు. ఇప్పుడు మన సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలి. అది ప్రతి ఒక్క మా యొక్క వంశపార్యపర్యాన్ని కంటిన్యూ చేస్తూ దీన్ని కొనసాగిస్తూ మేము మళ్ళీ ఇంకో 10 ఏళ్ల తర్వాత మేము వస్తే ఆ ఫేర్వెల్ లో అన్నం మేము ఇప్పుడు తిన్నట్టు అప్పుడు తినాలా. అది మా లక్ష్యం గాయ్స్. అది ఈయనకి వద్దులే గాయ్స్. ఇప్పుడు మన ఇప్పుడు మన బ్రదర్ తమ్ముడు మదన్ సెకండ్ ఇయర్ హీరో మన ముందైతే రివ్యూ చెప్పడానికి ఉన్నారు. థమ్స్అప్ అయితే వచ్చింది కదా సారీ, మదన్ అయితే తర్వాత తీసుకున్నాం, పెప్సీ అయితే తీసుకొని వచ్చారు. కొట్టుకోకండి గాయస్, నాకు కూడా ఎప్పుడు చూడని విధంగా అయితే థమ్స్అప్ కోసం పోట్లాడుతున్నారు. సో మొత్తానికి పార్టీ అయితే హ్యాపీగా అండ్ సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. కానీ దీనికి కారణం మాత్రం మా ఫ్రెండ్స్, ఎందుకంటే 3-4 days ముందు నుండి ఇనిషియేటివ్ తీసుకొని బాయ్స్ అందరినీ ఒప్పించి మనీ కలెక్ట్ చేసి ఇంకా ఫుడ్ ఆర్డర్ చెప్పి తీసుకొని వచ్చి అండ్ మా క్లాస్ గర్ల్స్ కూడా వాళ్ళు మనీ వేసి పార్టీ సక్సెస్ఫుల్ అయ్యేలా అయితే చూశారు. అండ్ మొత్తానికి రిజల్ట్ అయితే వచ్చేసింది. ఆల్ ఆర్ హ్యాపీ అండ్ మేము కూడా లాస్ట్లో అలా థమ్స్అప్ తాగుతూ చిల్ అవుతూ వైబ్ అయితే. అండ్ మాకు ఇదైతే మంచి మెమరబుల్ డే. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.